ఇంకా ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు రఘు. అంటే 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత పట్టభద్రులంతా ఒక అవకాశం ఇచ్చినారు. కొద్దిగా సంతోషం రఘు, ఇది సంతోషకరమైన విషయం. కాకపోతే ఈ ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం ఇంకా ఉంది కాబట్టి అదంతా నేను చేసినప్పుడే పూర్తి సంతృప్తి దొరుకుతుంది. సో ఎమ్మెల్సీగా గెలవడం అంటే వాస్తవానికి కూడా మీరు అన్నట్టుగా చాలా శక్తులు కొంత ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న గెలవద్దని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అల్టిమేట్గా పట్టభద్రులు మల్లన్నే గెలవాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ శక్తులు తోక ముడిచినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నేనైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులే గెలిచిరు అనిపిస్తుందా? అంతే. కానీ ఫైట్ చాలా టఫ్ వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్ చూసినా, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ఓటు బ్యాంక్ చూసినా, వాళ్ళ మెజారిటీ చూసినా, తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో గణనీయమైన ఓట్లు, అసలు ఇంకా అది స్వీప్ వన్ సైడ్గా. ఇప్పుడు నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, భువనగిరి కావచ్చు, మహబాద్ కానీ, ఖమ్మం కానీ 5 నియోజకవర్గాలు స్వీప్ చేసేసినాయి. దాదాపు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల మెజారిటీ వచ్చినాయి. బట్ మరి ఎమ్మెల్సీ ఎలక్షన్కి వచ్చేసరికి ఎందుకు అంత టఫ్ ఫైట్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది? అంటే వాస్తవానికి కూడా టఫ్ ఎక్కడ కనిపించలే రఘు. ఓకే, అనుకున్నట్టుగా టఫ్ ఫైట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినా ఆ ఓట్లు వచ్చినాయి నాకు. ఓకే, సరే చెల్లన్ రూపంలో ఇన్వాలిడ్ రూపంలో పోతే పోవచ్చు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఓట్లన్నీ వచ్చినాయి. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, మా గౌరవ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ, గ్రామ స్థాయిలో వాళ్ళంతా కష్టపడితేనే ఇది సాధ్యమైంది రఘు. వాళ్ళందరూ కూడా ఎవరో చాలామంది నిందలేస్తూ ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు సహకరించలే, వీళ్ళు సహకరించలే. తప్పు అదంతా. వాళ్ళందరూ సహకరిస్తేనే, వాళ్ళందరి కృషితోనే వాళ్ళందరూ అంత గట్టిగా తీసుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి. ఇక ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు లక్షల మెజార్టీ వచ్చిందంటే ఎంపీ ఎన్నికల్లో ఓట్లేన్ని, ఇందులో ఉన్న ఓట్లేన్ని, ఇది కేవలం 4,63,000 ఓట్లు. దాంట్లో పోలైన ఓట్లు 3,30,000. పోలైనటువంటి ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లు 30,000 బాయ్, మిగిలిన 3 లక్షల ఓట్లు. 3 లక్షల ఓట్లలో 1,50,000 వచ్చినాయి. ఇంకేముంటుంది 50% వచ్చిన తర్వాత. అంటే కాకపోతే ఒకటేంటంటే ఈ ఇన్వాలిడ్ ఓట్లు కాకపోతే మీరు అనుకున్నట్టు ఫస్ట్ ప్రియారిటీలో అయిపోయేది అనిపిస్తుంది, కానీ ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ కావడం వల్ల ఇది జరిగింది. సో అంటే మీకే పడ్డాయా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు మెజారిటీ? అంటే నేను అంటున్నా ఇన్వాలిడ్ ఓట్స్లో మీ ఓట్లు ఎక్కువ ఉన్నాయా? 80% నా ఓట్లే. 80% నా ఓట్లే. చెల్లని ఓట్లలో 80% ఓట్లు నా ఓట్లే. ఓకే, పోయినసారి జరిగినట్టే జరిగింది అన్నట్టు. ఎంత చెప్పినా అది అర్థం కాలేదు. ఏమేసారు? ఎట్లా తప్పు రాసిరా? ఇట్లా టిక్కులు పెట్టిరు, ఇక ఫోటోలు కట్ చేసుకున్నాయి, ఆడికి ఫోటో కట్ చేసుకొని పోయిరు, ఇక ఆడ ఐ లవ్ యూ అని రాసిపోయారు, లవ్ సింబల్ గీసిపోయారు, ఇక రకరకాలు వాళ్ళకి దొరికిన అలా చేసిపోయారు. అలా అట్లా ఇన్వాలిడ్ ఎక్కువైపోవడంతో ఇక మనకు ఫస్ట్ ప్రియారిటీ సాధ్యం కాలేకపోయింది. సెకండ్ ప్రియారిటీ కూడా ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా ప్రత్యర్థికి అవకాశం లేకుండా కౌంటింగ్ జరిగింది. ఎక్కడిప్పినా కూడా 7,000, 7,500 ఇట్లా మేము మా మెజార్టీని ఎక్కడ కోల్పోయిన పరిస్థితి లేదు. ప్రతిసారి యాడ్ చేసుకుంటూ వచ్చేయడం. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్లో రాకేష్కి ఎక్కువ మెజారిటీ వచ్చినట్టు 1-2,000, కానీ మా మెజారిటీ ఏం తగ్గలే, కానీ సబ్పార్సల్లో మళ్ళీ మాకే అయ్యింది. ఓకే, సో ఆడికాడికి అయిపోయింది అన్నట్టు. అది పెద్దగా ఏం ఎఫెక్ట్ చూపించలే. సో అక్కడ భారతీయ జనతా పార్టీకి వేసినట్టు మొదటి ప్రాధాన్యత వేసిన వాళ్ళు నాకు వేసారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వేసారు, అట్లా వేసారు. కానీ ఎక్కడేం ఇబ్బంది కలలేదు. బయట వాతావరణం టఫ్ వస్తుంది, ఇంకేదో ఏం లేదు. కూల్గా, నా అంత కూల్గా ఎవరు లేరు, ఎందుకంటే మాకు రిజల్ట్ అర్థమైపోయింది కాబట్టి చాలా కూల్గా ఉన్నాం. చాలా ఎప్పటికప్పుడు మా అధిష్టానం కూడా మానిటర్ చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతూ ఉందనేది ఆయన, మా మంత్రులు అందరు కూడా ఎప్పటికప్పుడు పర్సీవ్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో. నేను చెప్పిన చాలా కూల్గా ఉండండి, మీరేం కంగారు పడాల్సిన పని లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. అందులో ఆ టీవీలో టఫ్ అని వస్తుంది, ఇటు ఏ టీవీలో టఫ్ లేదు, ఎందుకంటే లోపల ఉన్నది మేము, బయట ఉన్నది వాళ్ళు. బయట ఉన్నకి ఎట్లా తెలుస్తుంది ఈ టఫ్ అనేది? అంటే దాని క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మీరు ఒకసారి బోర్డు పైన వివరించారు చూడు, ఎగ్జాక్ట్గా అదే అన్నాడు. నేను ముందు రోజు నైట్ జరిగింది వాస్తవ లెక్కలు అట్లుంటాయి, కానీ చాలా మందికి అర్థం కాక ఇక దీంట్లో ఎక్కువ కొడితే ఇటు అంత ఈజీ కాదు అది. 30,000 ఓట్లు లెక్క పెడితే 20,000 ఓట్లు మెజార్టీ రావాలంటే ఒక పర్సన్కి అంత ఈజీగా రాదు. అది ఓవర్కమ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నేను ఫస్ట్ రౌండ్ అయిపోగానే గెలుస్తున్నామని చెప్పిన. ఫస్ట్ రౌండ్ అయిపోగానే మనం గెలుస్తున్నాం, మీరు బిందాస్గా ఉండండి అని చెప్పిన. ఫస్ట్ రౌండ్ కూడా కాదు, అందులో ఫస్ట్ ప్రియారిటీలో ఫస్ట్ రౌండ్ ఓన్లీ. ఫస్ట్ ప్రియారిటీలో ఫస్ట్ రౌండ్కే
7,000 మెజార్టీతోని ఉన్నాము మనం. నేను ఈజీగా చెప్పేసిన మా టీం వాళ్ళకి, రజనీ కూడా మనం గెలుస్తున్నాం, ఇంకా మీరు రాసి పెట్టుకోండి అని చెప్పిన. సేమ్ అదే నేరేషన్లో వెళ్ళిపోయింది, అంతే లెవెల్లో క్లోజ్ అయిపోయింది.